ఓకే. సో 'బాహుబలి 1' చూసాము. ఇప్పుడు 'బాహుబలి ద కన్క్లూజన్' అంటే ఇక్కడితో స్టోరీ ఎండ్. అండ్ మనం ఏ కథ అయితే మొదలు పెట్టామో ఆ! ఆ కథ ఎండ్ అయిపోద్దండి. ఓహ్! దీన్ని మళ్ళీ సాగదీయడం, ఎక్స్టెండ్ చేయడం ఉండదు. బట్ క్యారెక్టర్‌లో అయితే ఎండ్ కావద్దని. హుహు. ఎందుకంటే ఈ ఈ కథ రాసిన వెంటనే కథను అందంగా తీయడం కోసం ప్రతి క్యారెక్టర్‌కి, ప్రతి ఆర్టిస్ట్‌కి ఆ క్యారెక్టర్ గురించి మొత్తం అంతా తెలియాలి. సినిమాలో ఉన్న భాగం మాత్రమే కాదు. వెనక, ముందు కూడా తెలియాలని చెప్పి మేము చాలా పెద్ద ఎక్సర్సైజ్ మొదలుపెట్టాం. హ్మ్. ఈచ్ అండ్ క్యారెక్టర్. ఇప్పుడు 'శివగామి' సినిమాలో మొదలైనప్పుడు రాజమాతగా పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉంది. బట్ ఆ పొజిషన్ ఆవిడ ఎలా వచ్చింది? అసలు ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ ఏ పొజిషన్‌లో ఎలా రాజమాతగా అయింది? అంత పవర్ ఒక ఆడావిడ అంత పవర్ ఎలా చేజిక్కించుకుంది? ఇలాగా మేము కథలు రాసుకోవడం మొదలుపెట్టాం. ఆ క్వెషన్స్ మేమే క్వెషన్స్ ఏసుకొని, ఆ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ రాయడం మొదలుపెట్టాం. సో, సినిమాలో ఇంత కథ ఉంటే బ్యాక్ స్టోరీస్ ఇంత కథ వచ్చినాయండి. హ్మ్. ఇంత కథలు వచ్చినాయి. ఆ కథలన్నీ కూడా చాలా ఎమోషనల్‌గా, అంటే ఏదో డాక్యుమెంటేషన్ గురించి అని కాదు. కథలన్నీ చాలా ఎమోషనల్‌గా, ఆహ్, ఈ సినిమాలో ఎంత డ్రామా అయితే ఉందో అంతకన్నా ఎక్కువ డ్రామా కూడా అందులో వచ్చింది. ఓకే. సో, అలాంటి కథలొచ్చినప్పుడు వాటిల్ని అలా వదిలేయడంగా కూడా కరెక్ట్ అనిపించలా. మంచి కథ ఉన్నప్పుడు కథ చెప్పాలి. కరెక్ట్. సో, అందుకనే ఏంటంటే సినిమాగా సాగదీయడం అనేది కుదరదు. సినిమా ఇక్కడితో అయిపోద్ది. బట్ క్యారెక్టర్లు మాత్రం కంటిన్యూ అవుతాయండి. రకరకాల రూపాల్లో. టీవీ సీరీసో, యానిమేషన్ సీరీసో, కామిక్ బుక్సో, గేమ్సో, నోవెల్సో, గ్రాఫిక్ నోవెల్సో, సో రకరకాల ఫార్మాట్స్‌లో 'బాహుబలి' మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ క్రెడిట్ మాత్రం రాజమౌళి గారు మీకు 100% దక్కుతుందండి. ఎందుకంటే కొన్ని సినిమాలు మనం చూస్తాము. వాటిని థియేటర్‌లో వదిలేస్తాము. హుహు. కొన్నిటిని ఇంటికి తీసుకెళ్తాము. ఒక వారం రోజులు గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాత్రలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా మీరొక ముద్ర వేసేశారు. మాకిప్పుడు 1 ఇయర్, 1 ½ ఇయర్ దాటినా కూడా ఎవరు శివగామిని మర్చిపోలేదు. హుహు. ఎవరు శివుడిని మర్చిపోలేదు. కట్టప్పనైతే రోజు తలుచుకుంటున్నారు. కట్టప్ప ఇంట్లో మెంబర్ అయిపోయాడసలు. ఏయ్ కట్టప్ప అని అతన్ననడం, ఇతన్ననడం, నువ్వెందుకు చంపావురా అనడం ఒక ఊత పదంలాగా అయిపోయిందది. అవును. సో, ఆ క్యారెక్టర్స్ అన్నిటిని మీరు ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో అది డీప్ కనెక్ట్ చేసేసారు ఆడియన్స్‌తో. కథకుడిగా ఎంత రాసినా, డైరెక్టర్‌గా ఎంత తీసినా అండి, ఫైనల్‌గా మనం రాసిందంతా, చేసిందంతా ఆడియన్స్‌కి రీచ్ అయ్యేది యాక్టర్ల ద్వారానే. హ్మ్. 'బాహుబలి' ఎవరు అంటే, ఆహ్, ఎవరికైనా సరే రోడ్డు మీద పోయేవాడిని, "బాబు 'బాహుబలి' అంటే ఎవరు" అంటే గోమటేశ్వరుడి గురించి చెప్పరండి. 'బాహుబలి' ఎవరంటే 'ప్రభాస్' అంటారు. అంటే యాక్టర్స్ వాళ్ళు ఓన్ చేసుకొని దానికోసం ఫిజికల్‌గాను, మెంటల్‌గాను కష్టపడి, అంత టైం ఇచ్చి, దాన్ని ఓన్ చేసుకొని, అంత ప్రేమించి, ఆ క్యారెక్టర్‌లో లీనమైపోయారు కాబట్టి జనాలకి అంత చేరువైనయి, అంత జనాలకి అంత ఎక్కువ గుర్తుండిపోయిందండి. भड़ी 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 रा भड़ी साहो रे बाहु